హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి గసగసాలు అండి. పురుగు పట్టేస్తుంది. ఇది పురుగు పట్టకుండా 1 month వరకు ఎలా స్టోర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. గసగసాలు రీసెంట్గా చాలాసార్లు నాకు ఇంట్లో పురుగు పట్టేసిందండి. పొడు పురుగులు. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక డ్రై ప్యాన్ పెట్టుకొని అందులో తీసుకున్న గసాలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మొత్తం బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వేయించొద్దండి. జస్ట్ అలా చూస్తున్నారు కదా వీడియోలో, చిట్పట్లాడేంత మట్టుకు మాత్రం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ గాలి కింద చల్లార్చుకోవాలి. అన్ని మందులు పోసి పండిస్తున్నారు కాబట్టి అన్నిటికీ తొందరగా బయట పెడితే పురుగులు వస్తున్నాయని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. అందులో తప్పు లేదు. కానీ ఇప్పటి నుంచి మీరు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని డబ్బాలో పోసుకొని బయటే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. హెల్త్కి హెల్త్ మంచిదండి. ఇదొక టిప్. మీరు కర్రీలోకి దేంట్లోకి యూజ్ చేసేటప్పుడైనా మళ్ళీ తీసి కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని వాడుకోండి. ఎందుకంటే నేను కంప్లీట్గా వేయించట్లేదు, పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే వేయించుతున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు కూడా చిట్పట్లాడేంత మట్టుకు మాత్రమే వేయించాలి, పచ్చిదనం పోవాలి. మనము సూపర్ మార్కెట్స్ తెచ్చి పెట్టిస్తాం కదా, అందులో తడిగా ఉంటుంది. ఏం చేస్తారంటే వీళ్ళు సరిగా ఎండబెట్టరండి. ఎండబెట్టకపోవడం బట్టి పురుగులు పట్టేసి పాడవుతున్నాయి. అన్నీ డబ్బులు పెట్టి కొనుక్కొని మళ్ళీ వీటిని పాడేయడం అండి. అలా చేయకుండా ఎండాకాలం అయితే మీరు పని చేసేయండి. ఎండబెట్టిన తర్వాత ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టేసేయండి. శుభ్రంగా 1 year వరకు మీకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మీరు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని గాజు సీసాల్లో మాత్రం స్టోర్ చేసుకొని పెట్టేయండి. 1 month వరకు మళ్ళీ మీరు సరుకులు తెచ్చుకునేంత మట్టుకు ఇవి నిల్వ ఉంటాయి, పురుగులు పట్టవండి. యూస్ చేసుకునేటప్పుడు మాత్రం డ్రై రోస్ట్ చేసుకొని యూస్ చేసుకోండి. నా సజెషన్ అయితే ఈ వర్షాకాలం పోయేంత మట్టుకు మీరు ఎక్కువ పల్లీలు మాత్రం తెచ్చుకోకండి. ఖచ్చితంగా గ్రీన్ కలర్ చెప్పాను కదా, గ్రీన్ గ్రై కలర్లో బూజు వస్తుందండి. తెచ్చిన వెంటనే వాటిని కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబోసి తర్వాత డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి. లేకపోతే పల్లీలు మొత్తం చేదొచ్చేస్తాయండి. చట్నీ చేయలేము, ఉప్మాలో వేయలేము, పోహాలో వేయలేము. ఎందులో వేసినా తింటే పంట కింద పడితే వరస్ట్ ఉంటుందండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేనేం చేశానంటే ఈసారి సమ్మర్లోనే తీసుకొచ్చేసాను. మన ఛానల్లో పల్లీలు, ధనియాలు, జీలకర్ర సంవత్సరం పాటు పురుగు పట్టకుండా బయటే పెట్టుకొని ఎలా నిల్వ చేసుకోవాలని ఒక వీడియో చేశానండి. తప్పకుండా మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఆ వీడియో మీకు చాలా నచ్చుతుంది. చాలామందికి నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని చెప్తున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులన్నీ ప్లేట్లోకి తీసుకొని ఆరపెట్టుకోవాలండి. నువ్వులు, గసగసాలు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలాంటి ఒక డ్రైగా ఉన్న 2 గాజు సీసాల్లో పోసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంత యూస్ఫుల్ టిప్ మీతో షేర్ చేశాను కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Take care. Bye. See you in next video.